నుంచి వేరే పంటలకి మనం రైతాంగం ఇప్పటివరకు ఆలోచించలేదు. కానీ ఇవాళ ఆలోచించాల్సినటువంటి సమయం వచ్చింది. రెండు కారణాలు. ఒకటి, ఎప్పుడైతే ఇక్కడ ఈ ప్రాంతంలో నీరు ఉందో ఇక్కడ వరి పండిస్తున్నాం కాబట్టి ఇక్కడ రైతులందరికీ కూడా ఒక సుస్థిరమైనటువంటి ఆదాయం అనేది ఇంతకుముందు వచ్చేది. ఇప్పుడు కూడా వస్తూ ఉంది, సుస్థిరంగా వస్తూ ఉంది. కానీ ఆ సుస్థిరం అనేది ఇంతే అయిపోతూ ఉంది. మీరు 1 ఎకరా వరి పండిస్తే, ఎమ్మెల్యే గారు లాంటి వాళ్ళు బాగా పండిస్తే అన్ని ఖర్చులు పోను ఎకరానికి 20,000 రూపాయల నుంచి 25,000 రూపాయల కన్నా కూడా మిగలదు. అది కూడా ఎక్కువ 20,000 కూడా పెంచడం లేదు. ఇదే మీ పక్క ప్రాంతంలో చూసుకుంటే ఒకప్పుడు అంటే దొక్కల కరువు లాంటి కరువులు వచ్చినటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి కొద్ది నీటిని ఇవాళ ఉన్నటువంటి టెక్నాలజీ తోటి ఉపయోగించుకుని అదే ఎకరంలో ఒక అరటి పంట పెట్టుకుంటే ఇవాళ ఎకరానికి 5 లక్షల రూపాయల నుంచి 6 లక్షల రూపాయలు ఇవాళ హార్డ్ క్యాష్ ఇంట్లో తీసుకుంటున్నారు. ఇది నేనేమి ఎక్కడి నుంచో చూసింది నేను చెప్పట్లేదు. మన కడప జిల్లాలోనే ఈ ప్రాంతం కన్నా చాలా ఇబ్బందులు పడి కష్టమైనటువంటి ప్రాంతంలో, ఎగుడు దిగుడు ప్రాంతంలో కూడా ఇవాళ రైతు కొత్త టెక్నాలజీ ఉపయోగించుకుని హార్టికల్చర్ పంటలు పెట్టుకొని ఇవాళ చీనీ బత్తాయి వేసుకుంటే 2-2.5 లక్షల రూపాయలు సంపాదిస్తున్నారు. అరటి పెట్టినట్టయితే 2 లక్షల నుంచి 4 లక్షలు 6 లక్షల రూపాయలు కూడా సంపాదిస్తున్నారు. మనం క్రైజాంతియం అంటే పూల తోటలు పెట్టుకున్నా కూడా ఎకరానికి 1,20,000 నుంచి 1,50,000 రూపాయలు సంపాదిస్తున్నారు. ఇవన్నీ కాదు, మన ఇక్కడ మన ఈ విలేజ్ వెళ్ళడం జరిగింది. ఆ విలేజ్లో ఉప్పలపాడు విలేజ్లో ఏమీ లేదు, అసలు ఏమీ నీరు లేనటువంటి, ఎటువంటి ఆధారం లేనటువంటి చోట ఇవాళ కరివేపాకు పండిస్తూ కూడా ఎకరానికి 1,50,000 నుంచి 2 లక్షల రూపాయలు ఇస్తున్నారు. అంటే సాంప్రదాయమైనటువంటి ఎప్పటి నుంచో వస్తున్నటువంటి పంటలకి విరుద్ధంగా మనం కొత్త పంటలకి వెళ్ళకపోతే, ఒక ఎమ్మెల్యే గారు ఇంకొక స్టడీ, ఎకనామిక్ స్టడీ ఏం చెప్తుందంటే వరి లాంటి పంటలు అంటే మనకి ఇవాళ వరి 100కి 100% ఇవాళ ప్రభుత్వం కొనుగోలు చేసే పరిస్థితి ఉంది. అంటే మార్కెట్ కన్నా కూడా అదనంగా మనం పండిస్తున్నాం. అటువంటి సందర్భంలో మన ఎంఎస్పి ఇచ్చినటువంటి బెస్ట్ సమయంలో కూడా ఇందాక మీరు చెప్పినట్టు బాగా పండితే 20,000 రూపాయలు వస్తుంది. కానీ నెట్ అంటే మనకి ఇన్ఫ్లేషన్ అన్నింటినీ కూడా పరిగణలో తీసుకుంటే వరి పంట నెట్ లాస్ వస్తాం. అంటే బాగా పండించి మంచి దిగుబడి వచ్చినటువంటి సందర్భంలో కూడా, ఎందుకంటే మనం అవసరానికన్నా ఎక్కువ పండిస్తున్నాం. అలా కాకుండా ఈ హార్టికల్చర్ పంటల్లోకి మారినట్టయితే ఇవాళ మనకంతా కూడా నీరు ఉంది, చాలా బ్రహ్మాండమైనటువంటి నీరు ఉంది. ఇటువంటి ప్రాంతంలో మనం కొబ్బరి వేసుకోవచ్చు, ఆయిల్ పామ్ వేసుకోవచ్చు, లేకపోతే అన్నట్టయితే ఇటువంటి మిక్స్డ్ వెజిటబుల్స్కి వెళ్ళవచ్చు. ఎన్నో అవకాశాలు ఉన్నాయి. కేవలం ఏంటంటే రైతులు మా తాత మా అబ్బ వరి పండించాడు, నేను కూడా వరి పండించాలనేటువంటి ఆలోచనల నుంచి బయటకు వస్తే ఇవాళ ఇక్కడ మీరు మంచి బంగారం లాంటి వరి పండిస్తున్నారు, రేపు పొద్దున వజ్రాలు లాంటి పంటలు పండించే అవకాశం ఉంది. దయచేసి రైతాంగం మీరు గుర్తుపెట్టుకోండి. అలాగే రెండోది, మీరు ఏదైనా హార్టికల్చర్ పంట పెట్టుకోవాలి అంటే మీకు అయ్యే మొత్తం ఖర్చుని, అంటే మొక్క దగ్గర నుంచి గుంతలు తీసే దగ్గర నుంచి డ్రిప్ ఇరిగేషన్తో సహా ఇంచుమించుగా 90% సబ్సిడీ ఇవాళ ప్రభుత్వం అన్లిమిటెడ్గా ఇస్తూ ఉంది. ఎన్ఆర్ఈజెస్లో ఇచ్చాము, అలాగే ఇప్పుడు నేషనల్ హార్టికల్చర్ బోర్డులో ఉంది. ఏదైనా కూడా మనకి అంత సపోర్ట్ ఇవాళ ప్రభుత్వం నుంచి వస్తుంది కాబట్టి దీస్ ద టైం టు చేంజ్. అలాగే రైతులు కూడా ఏంటంటే ఒక
మోనోక్రాప్ అంటే ఒక పంటనే వేయాలి, ఆ పంట మీదనే మనం ఆధారపడాలని అంటే అది మంచి పద్ధతి కాదు. హార్టికల్చర్ పంటలు అనేది సాధారణంగా నష్టం అనేది తక్కువగా వస్తాయి. అలాగే సంవత్సరం అంతా కూడా చాలా సందర్భాల్లో మనకి ఆదాయం వచ్చే అవకాశం ఉంది. ఇవాళ ఎక్సెప్ట్ 3-4 రకాల పంటలు తప్పించి మిగిలినవన్నీ కూడా మనకి 5-6 నెలల పాటు ఆదాయం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి రైతులు అందరూ ఉత్సాహవంతమైనటువంటి రైతులు మొదలు పెట్టారు. 2 ఎకరాల్లోనూ 5 ఎకరాల్లోనూ వాళ్ళ ఎక్స్పెరిమెంటేషన్ మొదలు పెట్టారు. సో వారి మంచి ఎక్కడైతే ఫలితాలు వచ్చినాయో వాటిని దృష్టిలో పెట్టుకొని రైతులందరినీ కూడా హార్టికల్చర్లోకి మారవలసిందిగా కోరుతున్నాను. ఎమ్మెల్యే గారు మీరు చెప్పి ఇంకా మీరు ఆల్రెడీ ప్రాక్టీస్ చేస్తున్నారు కాబట్టి మీరు చెప్పండి. నా తరమంతా జరిగిపోతాయి. మా పిల్లలైనా కూడా బాగుపడాలంటే హార్టికల్చర్ వైపు, పండ్ల తోటల వైపు మొదలండి. ఒకసారి పెట్టుబడి మరింత పెట్టుబడి ఉండదు. ఒకసారి చెట్లు తయారైతే వచ్చేందుకు ఆదాయమే ఉంటుంది తప్ప దానికి పెద్ద పెట్టుబడి ఉండదు. దయచేసి రైతులందరూ కూడా పండ్ల తోటల వైపు ముందు చూపి చాలా రకాల సపోటా ఉంది, జామ ఉంది, నిమ్మ ఉంది, సన్ననిమ్మ ఉంది, మహానగిరి ఉంది, చాలా రకాలు ఉన్నాయి. కాబట్టి రైతులందరూ పండ్ల తోటల వైపు ముందు చూపిన దానివల్ల మన కుటుంబాలు బాగుపడతాయని అందరూ పెద్ద రైతులు ఆలోచించాలి.